బ్యాక్ టు ది డిబేట్. పటాబ్ గారు, ఇదే ఇలా చూస్తూ ఊరుకుంటేనో లేకపోతే మరి ఏంటో మీ ఆలోచనలు ఏంటో మాకు తెలియదు, కానీ సరే వ్యక్తుల విషయంలో అప్పుడు హెరాస్మెంట్ చేసిన వాళ్ళ విషయంలో అంటే చట్ట ప్రకారం వెళ్ళాలి అనుకున్నారు. బట్ ఇది చట్ట ప్రకారం వెళ్ళేదే కదా. ఈ రకంగా సింపుల్ అండి. ముఖ్యమంత్రి అంటే గవర్నమెంట్, ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని పూర్తిగా వక్రీకరించి అననిది అన్నట్టుగా అసలు ప్రభుత్వ ఉద్దేశాన్నే మార్చేసి ప్రజల్లోకి పంప్ చేయడం అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రైమ్. మరి ఇటువంటి వాటి విషయంలో ఇది మొదటి కాదు, ఇది 7 నెలల్లో ఎన్నో చూసాం. బట్ ఇది మొత్తానికి మీ మేనిఫెస్టోనే మేము చేయలేమని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా రాశారు. మీ మేనిఫెస్టో ఇది. ప్రజలు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాకు విన్నాం కదా, మమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేశారు, ఈ మేనిఫెస్టో చూశాను అన్నారు కదా. అసలు ఆ మేనిఫెస్టో చేయలేని అంటున్నాడు ముఖ్యమంత్రి అని రాశారు. సూపర్ సింపుల్. అది అందరి ఆవేదన. వికే గారు ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి, ఇందాక పెద్దలు రెడ్డి గారు మాట్లాడుతూ అవినీతి కేసులు వాటి యొక్క నివేదికలు ఎందుకు బయట పెట్టట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అడుగుతూ ఉన్నారు. సరే, ఆయన ఆవేదన నేను అర్థం చేసుకుంటాను. ఆయన ఒక మంచి కోసం మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం బాగు కోరుకునే వ్యక్తి, ఆ రకంగా గౌరవం ఆయన పైన మా అందరికీ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా పూర్తి కాల, 7 నెలలు అయింది. వివిధ స్కాములు ఏవైతే ఇప్పుడు రెడ్డి గారు ప్రస్తావించారో, ఉదాహరణకి లిక్కర్ స్కాము పదే ఆయన కొల్లు రవీంద్ర గారు ఆ నివేదిక ఎందుకు బయట పెట్టట్లేదు, 30,000 కోట్లు 40,000 కోట్లు అంటా ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సిఐడి ఏమి నిద్రపోవట్లేదు. 2 నెలల క్రితం జాతీయ మీడియాలో కూడా పెద్ద సంచలనాత్మకమైనటువంటి వార్త మీరు చూసుకోవచ్చు. ఇండియా టుడే దగ్గర నుంచి అన్ని మ్యాగజైన్స్లో వచ్చింది ఆ వార్త. సిఐడి ఒక్కరోజే 20 టీములు 30 డిస్టిలరీస్ పైన దాడి చేసి మొత్తం కూడా 3 రోజుల పాటు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేసిన వార్త. ఇట్ హాస్ బికమ్ ఎ బిగ్ సెన్సేషన్. సిఐడి కండక్ట్స్ రైడ్స్ అట్ 30 different locations with 20 different teams investigating and uncovering irregularities in widespread liquor scam that happened during the previous regime. పెద్ద వార్త ఇది ఇండియా టుడేలో. సో కాబట్టి విచారణ జరగట్లేదు, వదిలేశారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అది లిక్కర్ స్కామ్ కానివ్వండి, శాండ్ స్కామ్ కానివ్వండి, ప్రతి ఒక్క స్కామ్ విషయంగా విచారణ జరుగుతుంది. అతి త్వరలోనే వాస్తవాలు ఇంకా ఫైనలైజ్ అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో శాండ్ స్కామ్కి సంబంధించి 2 సార్లు అఫిడవిట్స్ ఫైల్ చేశారు విత్ శాటిలైట్ ఇమేజెస్. ఎన్ని లక్షల టన్నుల దోపిడీ జరిగిందనేది ఆన్ రికార్డ్ ఇన్ రైటింగ్ సుప్రీంకోర్టులో కోర్టులో అఫిడవిట్స్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఎక్కడా కూడా విచారణలు ఆగిపోలేదు, మేము ఏది మర్చిపోలేదు. రెడ్డి గారు, ఖచ్చితంగా మీ ఆవేదన మేము అర్థం చేసుకుంటాం. ఒక్క నిమిషం వినండి సార్. ఒక్క నిమిషం వినండి. అరే దయచేసి వినండి సార్. నేను మీరు మాట్లాడిందంతా విన్నాను. మీరు ఇవాళ ఇది 2027 సంవత్సరం 2028 సంవత్సరం కాదు సార్. ఈ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పూర్తి కాల. ఇది ఇంకా మనం 2025 జనవరిలో ఉన్నాం. ఏ అంశాన్ని మర్చిపోలేదు.